మనం రూపొందించిన ఐటీ విధానము, ఎలక్ట్రానిక్ విధానం, ఇన్నోవేషన్ మరియు స్టార్టప్ విధానాలకు ఐటీ పరిశ్రమ గొప్ప ఉత్సాహంతో స్పందిస్తున్నది. 4,755 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించగల 3,649 కోట్ల మేరకు ఐటీ పెట్టుబడుల సమీకరణ రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో పురోగతిలో ఉన్నవి. ఆంధ్రప్రదేశ్లో వివిధ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు ప్రారంభించడానికి వీలుగా ఫిన్టెక్ వ్యాలీని ప్రభుత్వం ప్రారంభించింది. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి రాష్ట్రంలోని యువతకు ఒక సంస్థాగత వేదికను ఏర్పాటు చేసే ఉద్దేశంతో మనం తిరుపతిలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ప్రారంభించాము. సైబర్ సెక్యూరిటీలోను, డేటా ఎనాలిసిస్లోను సురక్షితమైన మానవ వనరులను ఈ సంస్థ అందించగలుగుతున్నది. పాలనా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే ఉంది. పౌరుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని బిజినెస్ టు కన్స్యూమర్స్, గవర్నమెంట్ టు సిటిజన్ సేవలను అందించడానికి ఉద్దేశించబడ్డ మీ సేవ ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడ్డ మీకోసం వంటి ఈ గవర్నెన్స్ పథకాలను మనం అమలు చేస్తున్నాము. ఇంతేగాక ప్రజలకు సంబంధించిన సాంఘిక ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో నేరుగా సేకరించి ఆ సమాచారం తగ్గట్టుగా ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను రూపొందించడానికి మనం స్మార్ట్ పల్స్ సర్వే అనే కార్యక్రమాన్ని చేపట్టాము. 2017-18 ఈ ప్రగతి సంవత్సరంగా ప్రకటించాము. పౌరులకు వివిధ రకాల సేవలను సమగ్రంగా ఉచిత సమాచారం ద్వారా అందించడం ఈ ప్రగతి ఉద్దేశ్యము. ఇందుకు గాను 33 ప్రభుత్వ శాఖలు, 315 సంస్థలు, 740 సేవలు అనుసంధానించబడుతున్నాయి. ఈ ప్రగతి ద్వారా మనం అన్ని శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలను సమగ్రంగా అనుసంధానం పరచడానికి SAP ద్వారా కృషి చేస్తున్నాము. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన పాలనను మరింత మెరుగుపరుచుకుని సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చుకోవడం, డేటా విజువలైజేషన్ ద్వారా సౌకర్యంగా ఉపయోగించుకోవడం దీని ముఖ్య ఉద్దేశము. ఈ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలు సేవలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడమైనది. మరింత సమర్థవంతంగా మరింత మెరుగైన సేవలను పౌరులకు అందించడానికి IoT ఈకోసిస్టమ్ను కూడా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. నగరపాలక సంస్థల పరిధిలో ప్రజా విద్యుత్ దీప వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడం కోసం సెన్సార్ల మీద ఆధారపడ్డ సాంకేతిక పరిజ్ఞానాన్ని మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి సంస్థ ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరం 570 కోట్ల విలువ గల IT ఉత్పత్తులు ఎగుమతి కాగలవని భావిస్తున్నాము. 2 ఇంక్యుబేషన్ టవర్ల ద్వారా 33 స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నాము. 1526.12 ఎకరాల భూమి కేటాయింపు ద్వారా 9 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను రాష్ట్రంలో నెలకొల్పబోతున్నాము. వీటిలో 2 క్లస్టర్లు ఎల్సినా అనంతపురం జిల్లాలో చిలమత్తూరు దగ్గర రాగమయూరిలోను, మరొకటి శ్రీ సిటీ చిత్తూరు జిల్లాలోను నెలకొల్పబడ్డాయి. తక్కినవి పురోగతిలో ఉన్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖకు 364 కోట్లు కేటాయించడమైనది. పర్యాటక రంగం. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య పర్యాటక కేంద్రంగా ఉంటున్నది. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం ప్రభుత్వం అమరావతిని ఒక వారసత్వ నగరంగా అభివృద్ధి చేస్తున్నది. అలాగే కాకినాడ, హోప్ ఐలాండ్, కోనసీమ, నెల్లూరు సముద్ర తీరం మొదలైన సముద్ర తీర పర్యావరణ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నది. సముద్రయాన జట్టీలు, వాటర్ స్పోర్ట్స్, హెలీ టూరిజంలను కూడా ప్రభుత్వం చేపడుతున్నది. కొండపల్లి కోటను ఘనకీర్తి కలిగిన వారసత్వ కట్టడంగా అభివృద్ధి పరచబోతున్నాము. సాంస్కృతిక వారసత్వానికి పురావస్తు ప్రదర్శనశాలల అద్వితీయ దర్పణాలు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బాపు మ్యూజియం, అమరావతి ఘన వారసత్వ కేంద్రం, కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తులను అభివృద్ధి పరచాలని ప్రతిపాదిస్తున్నాము. 2017-18 సంవత్సరంలో కొన్ని కొత్త కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టాలనుకుంటున్నాము. గొప్ప పండితులకు, కళాకారులకు ఆర్థిక సహాయం, విజయవాడలో ఘంటసాల మ్యూజియం స్థాపన, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సాంస్కృతిక వినిమయ కార్యక్రమాలు, ఉగాది పుష్కరాలతో సహా వివిధ పురస్కారాల ప్రదానం వంటివి ఆ ప్రయత్నాల్లో కొన్ని. విజయవాడలో 5వ అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమారోహాన్ని నిర్వహించడం ద్వారా కూచిపూడి సాంప్రదాయక నృత్యాన్ని మనం ప్రోత్సహించుకోగలిగాము. ఆ సమారోహంలో ప్రపంచ నలుమూల నుండి 6,117 మంది కళాకారులు పాల్గొన్నారు.
తద్వారా ఈ ఉత్సవం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించి ఉన్నది. తెలుగు భాషాభివృద్ధికి తోడ్పాటు. తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాషను ప్రోత్సహించడానికి, భాషా సేవ మరింత పటిష్టంగా చేపట్టడానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రస్తుతం ఉన్న అధికార భాషా సంఘ స్థానంలో తెలుగు భాషా ప్రాధికార సంస్థ రాబోతున్నది. మన భాషను, సంస్కృతిని, సాహిత్యాన్ని, కళల్ని, చరిత్ర పరిశోధనలను పెంపొందించే విధంగా ఎన్నో చర్యలు చేపట్టడానికి, దిశానిర్దేశం చేయడానికి ఈ కొత్త సంస్థకు మరింత ఎక్కువ అవకాశం ఉంటుంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను పర్యాటక రంగ అభివృద్ధికి 285 కోట్లు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ 72 కోట్లు కేటాయించడమైనది. సాంఘిక సంక్షేమం. సాంఘిక సంక్షేమం ప్రపంచంలో అత్యున్నత మహనీయ కార్యక్రమాల్లో ఒకటి. ఈ కార్యక్రమం ప్రాధాన్యత ఎటువంటిదో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే, అణగారిన వర్గాలు తమ స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని సంపాదించుకున్నప్పుడు వారు కేవలం తమ ప్రగతిని, అభ్యున్నతిని మాత్రమే కాక వారి మేధా సంపత్తితో, అకుంఠిత దీక్షతో, ధైర్య సాహసాలతో మొత్తం జాతి సౌభాగ్యానికే తోడ్పడగలుగుతారు. నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించడంలో ద్వారానే దళిత సమాజం నిజమైన సాధికారతను పొందగలదని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. కాబట్టి రాష్ట్రంలోని 958 సాంఘిక సంక్షేమ వసతి గృహాల ద్వారా 95,800 మంది విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత నివాస, భోజన విద్యా సదుపాయాలను అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 180 గురుకుల విద్యాలయాల ద్వారా 1,05,000 మంది విద్యార్థులకు విద్యను అందిస్తూ ఉన్నది. ఈ పాఠశాలల క్రమం తప్పకుండా ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తున్నాయి. సాధారణంగా అవి రాష్ట్ర సగటు ఫలితం కన్నా చాలా మిన్నగా ఉంటున్నాయి. గురుకుల పాఠశాల సాధిస్తున్న ఈ ఉత్తమ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మేము రాష్ట్రంలోని వసతి గృహాలన్నింటినీ దశల వారీగా గురుకుల పాఠశాలగా మార్చాలని సంకల్పించాము. ఇందుకు గాను గురుకుల పాఠశాలలో ప్రస్తుతం ఉన్న సదుపాయాలను ఉన్నతీకరిస్తూ మరొకవైపు వార్షిక చెల్లింపు ప్రాతిపదికన నాబార్డు ద్వారా, విదేశీ సహాయం ద్వారా మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం కృషి చేస్తున్నాము. ఒక్కొక్కటి 21.17 కోట్ల విలువతో మొత్తం 105.85 కోట్ల విలువ గల 5 గురుకుల పాఠశాలను నాబార్డు RIDF 21వ విడతలో మంజూరు చేయడం జరిగింది. ఇవి కాక మరొక 3 గురుకుల పాఠశాలను మంజూరు చేసే ప్రతిపాదన కూడా నాబార్డు పరిశీలనలో ఉంది. దళితుల విద్యాభివృద్ధికి చేపడుతున్న మరికొన్ని ముఖ్య కార్యక్రమాల్లో అర్హులైన విద్యార్థులందరికీ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పంపిణీ, ఉత్తమ పాఠశాల పథకం, విదేశాల్లో ఉన్నత విద్య కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ఆర్థిక సహాయం, సివిల్ సర్వీస్ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు శిక్షణ అందించే NTR విద్యోన్నతి పథకాలు కూడా ఉన్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ తన పథకాలను మరింత సమర్థవంతంగాను, మరింత పారదర్శకంగాను అమలు చేయడం కోసం బయోమెట్రిక్ అటెండెన్స్, వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్లను వినియోగించడం మొదలుపెట్టింది. షెడ్యూల్ కులాల సాధికారత కోసం ప్రభుత్వం పేద SC కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇందుకు గాను SC కార్పొరేషన్ ద్వారా 60% సబ్సిడీ అందిస్తున్నది. ఇవి కాక NSFDC, NSKFDC పథకాల ద్వారా కూడా ఆర్థిక సాయం అందిస్తున్నది. వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్న భూమి లేని నిరుపేద దళిత మహిళలకు వ్యవసాయక భూమిని కొనుగోలు చేసి అందించే పథకం కూడా ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ పథకం కింద యూనిట్ ధర ఎకరానికి 15 లక్షల దాకా పెంచడమే కాక 75% మేరకు సబ్సిడీని, వడ్డీ నిమిత్తం ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నది. షెడ్యూల్ కులాల యువతకు ఉపాధి అవకాశాలను మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం నైపుణ్యాల కల్పనకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నది. SC కార్పొరేషను, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు కలిసి సంయుక్తంగా షెడ్యూల్ కులాలకు చెందిన 1,00,000 మంది యువతీ యువకులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. షెడ్యూల్ కులాల వారి సమగ్ర అభివృద్ధికి, సాధికారతకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులకు, కుటుంబాలకు, జనావాసాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే నిమిత్తం 8,832 కోట్ల మేరకు షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికను అమలు చేయడం జరిగింది. తద్వారా సాధారణ ప్రజానీకానికి షెడ్యూల్ కులాలకు మధ్య అభివృద్ధిలో ఉన్న అంతరాలను తగ్గించే ప్రయత్నం మొదలైంది. 2016-17 సంవత్సరంలో 124 షెడ్యూల్ కులాల జనావాసాలలో
54.93 కోట్ల విలువ గల 124 గ్రామీణ మంచినీటి సరఫరా పథకాలను చేపట్టడం జరిగింది. 2016-17లో ఒక్కొక్క ఇంటికి 50 యూనిట్ల మేరకు 10.53 లక్షల షెడ్యూల్ కులాల కుటుంబాలకు ఉచిత విద్యుత్ సదుపాయం అందించబడింది. ఇందుకు గాను ఇప్పటికీ 159,23,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంటికి 75 యూనిట్లకు పెంచడానికి ప్రతిపాదిస్తున్నాము. ఇదిగాక 18,28,28,00,000 అంచనా వ్యయంతో 9,18,000 షెడ్యూల్ కులాల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 2 చొప్పున అదనంగా LED బల్బును ఉచిత సరఫరా చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఏడాది పొడవునా ఉత్సవాల నిర్వహణ చేపట్టింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ బౌద్ధ సంగీత క్రీడోత్సవాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితము సిద్ధాంతాల గురించి జాగృతి చేయగలగడం కోసం వక్తృత్వం, వ్యాసరచన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ చేపట్టడం జరిగింది. వీటితో పాటు అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటుకు గాను ప్రభుత్వం 97,69,00,000 రూపాయలు కేటాయించింది. ఈ స్మృతి వనంలో 125 అడుగులు ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం, సమావేశ మందిరం, జ్ఞాన మందిరం, గ్రంథాలయం మొదలైనవి ఉంటాయి. ఈ నిర్మాణ కార్యక్రమాన్ని ఏపీఐఐసి చేపట్టింది. 1,09,326 ఎస్సీ కుటుంబాలకు వివిధ ఆర్థికాభివృద్ధి పథకాలకు గాను 2017-18లో 847 కోట్లు కేటాయించడమైనది. ఈ కేటాయింపు గత సంవత్సరం కేటాయింపుల కన్నా 84% ఎక్కువ. షెడ్యూల్ కులాల విద్యా కార్యక్రమాల కోసం 2017-18లో 2,108 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించడమైనది. వీటన్నింటినీ గాను 2017-18 ఆర్థిక సంవత్సరానికి సాంఘిక సంక్షేమ శాఖకు మొత్తం 3,000 కోట్లు 3,685 కోట్లు బడ్జెట్ను కేటాయించడం జరిగింది. షెడ్యూల్ కులాల సమగ్రాభివృద్ధి సంక్షేమం అంటే గతంలో ఎస్సీ సబ్ ప్లాన్ గాను మొత్తం షెడ్యూల్ కులాలు గాను 9,847 కోట్లు కేటాయించడమైనది. గిరిజన సంక్షేమం 2017-2018 నుంచి 2023-2024 మధ్య కాలంలో 7 ఏళ్ల కాలానికి గాను గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన భవిష్యత్ ప్రణాళికలో 7 కీలక రంగాలు గుర్తించబడ్డాయి. అవి సురక్షిత, సువ్యవస్థ, గిరిజన జనావాసాల ఏర్పాటు, గిరిజన సామాజిక సాధికారత, మెరుగైన విద్య, ఆరోగ్యము, పౌష్టికాహారాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర జీవనోపాధి, ఆదాయ కల్పన, గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణ, సుపరిపాలన, మానవాభివృద్ధి సూచికలను గిరిజన అక్షరాస్యతకు మధ్య ఉన్న అంతరాన్ని దశల వారీగా తగ్గించడం కోసం 8 జిల్లాల్లో 80 వసతి గృహాలను గురుకుల పాఠశాలగాను, 5 ఐటీడీఏ జిల్లాల్లో 30 వసతి గృహాలను ఆశ్రమ పాఠశాలగా మార్చడం జరిగింది. ప్రపంచ బ్యాంకు నిధుల ద్వారా గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. 65,174 మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, 37,437 మంది విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు మంజూరయ్యాయి. నైపుణ్యాల కల్పన కార్యక్రమం కింద 14,680 మంది షెడ్యూల్ గిరిజన యువకులు శిక్షణ పొందారు. వారిలో 8,859 మందికి ఉపాధి లభించింది. పాడేరు, పార్వతీపురం, సీతంపేట ప్రాంతాల్లో 400 మంది రైతుల ద్వారా బంగాళదుంప పొగ సాగు, 800 మంది రైతుల ద్వారా యాపిల్ పండ్ల తోటల పెంపకం చేపడుతున్నారు. ఐటీడీఏ పాడేరు ప్రాంతంలో 526.16 కోట్ల విలువ గల కాఫీ తోటల పెంపకం చేపట్టడం జరిగింది. వివిధ పథకాల కింద ఏర్పాటు అవుతున్న సంపదను జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించడం జరుగుతున్నది. గిరిజన ఉప పథకం క్రింద చేపట్టబడుతున్న కార్యక్రమాల్లో గిరిజన జనావాసాలకు రహదారుల కల్పన, ఆర్టీసీ ద్వారా బస్సుల కొనుగోలు, అన్ని గిరిజన జనావాసాలకు రక్షిత మంచినీటి సరఫరా, 100% గిరిజన జనావాసాలకు విద్యుదీకరణ, 2029 నాటికి పూర్తి స్థాయిలో దారిద్ర్య నిర్మూలన వంటివి ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలను తిరిగి చెల్లించే పథకం ద్వారా 2,23,524 గిరిజన కుటుంబాలకు 15 కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేకూరింది. 9/8/2016న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతి, పాడేరులో శ్రీ 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 మోదకొండమ్మ తల్లి జాతరను రాష్ట్ర ఉత్సవాలుగా గుర్తించడం నిర్వహించాం.
2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను గిరిజన సంక్షేమ శాఖకు 1814 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో 1157 కోట్లు విద్యా కార్యక్రమాల కోసము, 253 కోట్లు జీవనోపాధుల నిమిత్తమై కేటాయించడమైనది. మొత్తం గిరిజన ఉప పథకం గతంలో షెడ్యూల్ తగ్గ ఉప ప్రణాళిక కింద కేటాయింపు 3099 కోట్ల రూపాయల నుంచి 3528 కోట్లకు పెంచడం జరిగింది. వెనుకబడిన తరగతుల సంక్షేమం. ఒక సమాజంలో అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాలంటే అందరికన్నా వెనుకబడ్డ తరగతులతోనే మన కృషి మొదలు పెట్టాలని మేము నమ్ముతున్నాము. 2017-18 బడ్జెట్లో బాగా వెనుకబడ్డ తరగతుల కోసం మొట్టమొదటిసారిగా ప్రత్యేక కేటాయింపులు ప్రతిపాదిస్తున్నాము. బాగా వెనుకబడ్డ తరగతుల కోసం ఏర్పాటు చేయబడ్డ కొత్త ఫైనాన్స్ కార్పొరేషన్కు తొలి విడతగా 60 కోట్లు కేటాయించడం జరిగింది. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, ఉపకార వేతనాల నిమిత్తము 1316 కోట్లు ప్రతిపాదించడం ద్వారా వారి విద్యాభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. వసతి గృహాల నిర్వహణకు 307 కోట్లు, స్టడీ సర్కిళ్లకు 30 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. ప్రస్తుతం నడుస్తున్న 32 బీసీ గురుకుల పాఠశాలల సంఖ్యను 41కి పెంచుతూ కొత్త పాఠశాలలు మంజూరు చేయడం జరిగింది. వెనుకబడిన తరగతుల కోసం జూనియర్ కళాశాలలు కూడా ప్రారంభించబడతాయి. వెనుకబడిన గురుకుల పాఠశాలలో వెనుకబడిన తరగతులకు చెందిన 16,000 మంది విద్యార్థులకు విద్యా సదుపాయాలు అందజేయబడుతుంది. వెనుకబడిన తరగతుల విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడం కోసం వారికి ఆర్థిక సాయం అందించడానికి ఎన్టీఆర్ విదేశీ విద్యా ఆదరణ పేరిట కొత్త పథకం 2016-17లో ప్రారంభించబడింది. ఈ పథకం కింద 321 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి గాను 79 కోట్లు ప్రతిపాదించడమైనది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్కు 615 కోట్లు ప్రతిపాదించడమైనది. వెనుకబడిన తరగతులకు చెందిన మిగిలిన సంక్షేమ కార్పొరేషన్లకు 2017-18 సంవత్సరంలో 295 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. వెనుకబడిన తరగతుల వారి నైపుణ్యాల అభివృద్ధి కోసం, అలాగే వారు సూక్ష్మ, చిన్న తరహా, మధ్యతరహా వాణిజ్య సంస్థలను నెలకొల్పడానికి ఆర్థిక సాయం అందించడం కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నాము. ఈ ఏడాది వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనను గత సంవత్సరం కేటాయించబడ్డ 4,430 కోట్ల నుండి 5,013 కోట్లకు పెంచడం జరిగింది. గత 3 ఏళ్లుగా వెనుకబడిన తరగతులకు సమగ్రాభివృద్ధి సంక్షేమం కోసం పూర్వం రోజుల్లో బీసీ సప్లాన్ కార్యక్రమం కేటాయింపులు 2015-16లో 6,640 కోట్ల నుండి 2016-17 సంవత్సరంలో 8,832 కోట్లకు, ఈ ఏడాది 10,000 కోట్లకు పెరిగాయి. ఆర్థికంగా వెనుకబడ్డ ఇతర తరగతుల సంక్షేమం. ఆర్థికంగా వెనుకబడ్డ ఇతర తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రత్యేక కేటాయింపులు చేపట్టింది. ఆర్థికాభివృద్ధి పథకాలకు గాను 263 కోట్లు, ఉపకార వేతనాలకు గాను 432.75 కోట్లు ప్రతిపాదిస్తున్నది. ఆర్థికంగా వెనుకబడ్డ తరగతుల సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ కలిపి 2017-18 సంవత్సరానికి గాను 695 కోట్లు కేటాయించడమైనది. 75 కోట్లు బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్కు, కాపు కార్పొరేషన్ కోసం 1000 కోట్లు కేటాయించడం జరిగింది. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం. అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి, వారి దారిద్ర్య నిర్మూలనకు మాత్రమే కాక వారి సాధికారితకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 840 కోట్లు కేటాయించడం ద్వారా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి అల్పసంఖ్యాక వర్గాల విద్యా కార్యక్రమాలకు 260 కోట్లు, వారి కోసం పనిచేస్తున్న వసతి గృహాల, గురుకుల పాఠశాల భవన నిర్మాణ నిమిత్తం 100 కోట్లు ప్రతిపాదించడమైనది. గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుండి ఆర్థిక సహాయాన్ని ఆశిస్తున్నాము. అల్పసంఖ్యాక వర్గాల విద్యా ప్రమాణాల మెరుగుదలకు గాను 2017-18 సంవత్సరంలో అర్హులైన వారందరికీ ఉపకార వేతనాల నిమిత్తం 240 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. 2017-18 సంవత్సరానికి గాను విదేశీ విద్య కొరకు అందించే ఉపకార వేతనాలకు గాను ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున మొత్తం 5 కోట్లు ప్రతిపాదించడమైనది. తత్కాలు, ఆదరణ, రోషిణి
పథకాల కింద 13,022 మంది లబ్ధిదారులకు 180 కోట్ల మేరకు ఆర్థిక సహాయం అందిస్తున్నాము. అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాల్లో యువతల వివాహ ఖర్చుకు గాను అమలు చేస్తున్న దోలాన్ పథకం కింద 2017-18 సంవత్సరానికి గత సంవత్సరం ఈ పథకం కింద 10,954 మంది లబ్ధి పొందారు. 60 కోట్లు ప్రతిపాదించడమైనది. ఆదాయం లేని 5,000 మసీదుల్లో పనిచేస్తున్న పేష్ ఇమాములు, మౌజన్లు ఒక్కొక్కరికి నెలకు 5,000 మరియు 3,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నాము. ఈ గౌరవ వేతనం దేశంలోనే అత్యధికం. 2017-18 సంవత్సరంలో ఇమాములు, మౌజన్లు ప్రోత్సాహకాల నిమిత్తం 24 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. ఉర్దూ ఘర్, షాదీ ఖానాల నిమిత్తం 15 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. వక్ఫ్ బోర్డు రికార్డులను కంప్యూటరీకరించడంతో పాటు వక్ఫ్ బోర్డు పోర్టల్ను ప్రారంభించడం కూడా జరిగింది. వక్ఫ్ సర్వే కమిషన్ కోసం 50 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ముస్లింలకు 4% రిజర్వేషన్ సదుపాయం కలిగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉండడమే కాక దీనికి సంబంధించిన వాణిజ్యం నిమిత్తం సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ సేవలను వినియోగించుకోవడం జరుగుతున్నది. సివిల్ సర్వీసుల పరీక్షలు రాయబోతున్న విద్యార్థుల శిక్షణ ఇప్పించే కార్యక్రమం ప్రారంభమైంది. జెరూసలేం పవిత్ర క్షేత్రానికి ఇతర బిబ్లికల్ సంస్థలకు చేపట్టే యాత్రలకు అందించే సబ్సిడీ ఒక్కొక్క యాత్రికునికి 20,000 నుండి 40,000కు పెంచడం జరిగింది. కొత్త చర్చిల నిర్మాణానికి గరిష్టంగా అందించగల సహాయాన్ని 1,00,000 నుండి 3,00,000కు పెంచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ ఫైనాన్స్ కార్పొరేషన్కు 35 కోట్లు కేటాయించడం జరిగింది. స్త్రీలు, శిశువులు, వికలాంగులు, సీనియర్ పౌరుల సంక్షేమం ప్రత్యేక పౌష్టికాహార పథకం కింద 25.90 లక్షల మంది పిల్లలు, 7.220 లక్షల మంది గర్భిణీ స్త్రీలు, బాలింతరాళ్లకు పౌష్టికాహారం అందిస్తున్నాము. పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన 104 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో గర్భిణీ స్త్రీలకు, బాలింతరాళ్లకు ప్రతిరోజు ఒక పూర్తి భోజన సదుపాయం అందిస్తున్నాము. మాతృత్వ సంరక్షణ పథకం కింద నిరుపేద గర్భిణీ స్త్రీలకు ఒక్కొక్కరికి 6,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తూ ఉన్నాము. అన్న అమృత హస్తంకి పథకం కింద 2.92 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతున్నది. గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం గిరిగోరు ముద్దలు పథకం 2015 ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నాము. ఈ పథకం కింద 6 నెలల నుంచి 6 ఏళ్ల వయస్సు గల పిల్లలందరూ లబ్ధి పొందుతున్నారు. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 81 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 18,375 అంగన్వాడీ కేంద్రాల్లో 3,17,635 మంది కిశోర బాలికల సంక్షేమానికి సబల పథకాన్ని అమలు చేస్తున్నాము. 3 వృద్ధాశ్రమాలను కూడా స్థాపించాలని మేము సంకల్పిస్తూ ఉన్నాము. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో విశాఖపట్నం, గుంటూరు, అనంతపురంలో స్థాపించబోయే ఈ వృద్ధాశ్రమాల్లో ఒక్కొక్క దానిలో 100 మంది సీనియర్ పౌరులకు సంరక్షణ లభిస్తున్నది. జెండర్ బడ్జెట్ ప్రభావం అన్ని తరగతుల మీద ఉంటుందన్న భావన జెండర్ బడ్జెట్ ఆవశ్యకత ప్రాతిపదిక. బడ్జెట్ రూపకల్పనలోనే ప్రక్రియలైన ప్రణాళిక, సంవిధానము, పథకాల రూపకల్పన, లబ్ధిదారుల అవసరాలు, అభిలాష, అమలు ప్రభావాన్ని అంచనా వేయటం, ప్రాధాన్యత క్రమాలను జెండర్ దృక్పథం నుంచి నిర్ణయించడం జెండర్ బడ్జెట్. మానవ వనరుల అభివృద్ధి సూచికలను ధీటుగా మహిళల జీవనాన్ని రూపొందిస్తూ లింగ వివక్షతకు, మహిళా అభివృద్ధికి, పురోగతికి, రక్షణకు, మానవ హక్కుల భంగం కలగరాదన్న సంకల్పంతో జెండర్ సమానత్వం పెంపొందించడానికి సంస్థాగత బాధ్యతాయుత ప్రణాళిక బడ్జెట్ను కొనసాగించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లోనూ ప్రభుత్వ సంస్థల్లోనూ దివ్యాంగులకు కేటాయించిన ఉద్యోగాల్లో భర్తీ కాకుండా నిలిచిపోయిన ఖాళీలను నింపడానికి కాలపరిమితిని 31/3/2017 దాకా దివ్యాంగుల సంక్షేమ శాఖ పొడిగించింది. ఎవరైనా వ్యక్తి విభిన్న సామర్థ్యం కలిగిన మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న పక్షంలో ఆ దంపతులకు అందించే వివాహ ప్రోత్సాహక పరిమితిని 50,000 నుంచి 1,00,000కు పెంచడం జరిగింది. వికలాంగుల సంక్షేమానికి గాను 89.51 కోట్లు ప్రతిపాదిస్తూ ఉన్నాను. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను స్త్రీలు, శిశువులు, వికలాంగులు, సీనియర్ పౌరుల సంక్షేమ నిమిత్తం 1,773 కోట్లు కేటాయింపు ప్రతిపాదించడమైనది. ప్రభుత్వం ప్రజలకు ఎంత ఆర్థిక సహాయం అందించాలనే దాన్ని నిర్ణయించడానికి
పేదరికమే కొలబద్ద కావాలని మేము భావిస్తూ ఉన్నాము. ఏ ఆర్థిక సంస్కరణ అయినా పేదల్లో అత్యంత నిరుపేదలైన వారికి చేరేటట్లుగా ఉండాలి. సమాజంలో బలహీన వర్గాల కోసం ఇంతదాకా ప్రస్తావించిన కేటాయింపులతో పాటు మేము ఇతర నిరుపేదల సంక్షేమం కోసం కూడా మరికొన్ని అదనపు ప్రయత్నాలు మొదలుపెట్టాము. నిత్యావసర వస్తువులు, పెన్షన్లు, బీమా, తాగునీరు, విద్యుత్తు, గృహ నిర్మాణం వంటి ప్రజల కనీస అవసరాలపైన మేము దృష్టి పెట్టాము. పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా 11,029 మంది ఉపాధ్యాయులు నిర్మించడం ద్వారా, రిక్రూట్మెంట్, కాంట్రాక్ట్ పద్ధతుల్లో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం ద్వారా, వసతి గృహాలను గురుకుల పాఠశాలగా మార్చడం ద్వారా మానవాభివృద్ధి సూచికలను మెరుగుపరచడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. అదే సమయంలో మధ్యతరగతి అవసరాలకు కూడా మా దృష్టి నుంచి తప్పించుకోలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భవన సదుపాయం కలిగించడం ద్వారా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఉన్నతీకరించడం ద్వారా, 238 డాక్టర్లు నియమించడం ద్వారా వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచగలిగాము. ప్రజల కీలక ఆరోగ్య రక్షణ అవసరాలను ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ తీరుస్తున్నది. మన వనరులు పరిమితంగా ఉన్నందువల్ల ఎప్పటికప్పుడు నిధుల వినియోగాన్ని గరిష్ట ప్రయోజనం కోసం ఖర్చు పెట్టడం మీదనే మేము దృష్టి పెడుతున్నాము. 8,96,440 డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు, సూక్ష్మ రుణాలు, తద్వారా సూక్ష్మ వాణిజ్య సంస్థలను పెంపొందించడం కోసం 90,36,616 మంది మహిళా సభ్యులకు శిక్షణ అందిస్తున్నాము. సిమెంట్ రోడ్లు, టాయిలెట్లు, పాఠశాల భవనాలు, అంగన్వాడీ భవనాలు, అంబేద్కర్ భవనాలు, బీసీ భవనాల వంటి వివిధ రకాల గ్రామీణ భవన మౌలిక సదుపాయాల నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వ పథకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నాబార్డు ద్వారా విదేశీ సహాయ పథకాల ద్వారా అందుతున్న నిధులన్నింటినీ పోగు చేసి జీవన ప్రమాణాలను, నాణ్యతను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాము. ఉద్యోగావకాశాలను మెరుగుపరచడం కోసం శిక్షణ అవసరాలను మదింపు చేయడం, నైపుణ్యాలను అందించడం, ఉద్యోగాలు కల్పించడం దిశగా మేము చర్యలు చేపట్టాము. ప్రతి ఒక్క కుటుంబం నెలకు 10,000 రూపాయల ఆదాయం పొందేటట్లుగా ఎదగడమే ఈ ప్రయత్నాలన్నింటి అంతిమ ఉద్దేశము. ఇప్పుడు వివరించిన విధంగా ఈ జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ బడ్జెట్లో మేము ఈ విధంగా కేటాయింపులు ప్రతిపాదిస్తున్నాము. ప్రజా పంపిణీ పథకానికి 2,800 కోట్లు కేటాయించాము. ఆధార్ ధృవీకృత పింఛన్లకు 4,376 కోట్లు కేటాయించాము. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీటి పథకానికి 100 కోట్లు, నిరుపేద విద్యుత్ వినియోగం పైన అందజేసిన సబ్సిడీ నిమిత్తం 3,300 కోట్లు, గ్రామీణ పట్టణ నిరుపేదలకు శాశ్వత గృహ నిర్మాణం కోసం 1,456 కోట్లు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకు గాను 1000 కోట్లు, నైపుణ్యాల అభివృద్ధికి గాను 398 కోట్లు, గ్రామీణ రహదారులకు గాను 262 కోట్లు, రుణమాఫీ నిమిత్తం 3,600 కోట్లు కేటాయించడం జరిగింది. డ్వాక్రా సంఘాలకు క్యాపిటల్ ఫ్యూజన్ నిమిత్తం 1,600 కోట్లు, మహిళా సాధికారత సంస్థకు 400 కోట్లు కేటాయించడం జరిగింది. గ్రామీణ మహిళలకు ఎల్పీజీ కనెక్షన్ల నిమిత్తం 350 కోట్లు, అన్న క్యాంటీన్లకు 200 కోట్లు, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం నిమిత్తం 500 కోట్లు. పౌర సరఫరాలు 1.34 కోట్ల రేషన్ కార్డులు, 3.95 కోట్ల యూనిట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం 2003ను అమలు చేస్తున్నది. వీటితో పాటు అదనంగా 6 వస్తువులు చేర్చి ఏడాదికి 3 సార్లు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్లకు చంద్రన్న కానుక రూపంలో సరఫరా చేయబడుతున్నది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 28,449 చౌకధరల దుకాణాల్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత 20,097 చౌకధరల దుకాణాలు ఆధార ధృవీకృత నగదు రహిత చెల్లింపు వ్యవస్థకు మారిపోయాయి. ఈ చర్యకు జాతీయ స్థాయిలో గొప్ప ప్రశంస లభించింది. చౌకధరల దుకాణాల డీలర్లు బిజినెస్ సంధానకర్తలుగా కూడా నియమించబడ్డారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను బియ్యం పైన సబ్సిడీ నిమిత్తం 2,800 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. అలాగే 2017-18లో రాష్ట్రంలో నిరుపేదలకు చౌక ధరన భోజనం అందించే అన్న ఎన్టీఆర్ 100%
ఎల్పీజీ సహిత రాష్ట్రంగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు గాను ఇప్పటివరకు ఎల్పీజీ సదుపాయం లేని కుటుంబాలకు జూన్ 2017 నాటికి 24 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు అందజేయడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇందుకు గాను 2017-18 ఆర్థిక సంవత్సరానికి 350 కోట్లు కేటాయించడం జరిగింది. గృహ నిర్మాణం లబ్ధిదారుల స్తోమతకు తగినట్లుగా చేపట్టే గృహ నిర్మాణ పథకం 2017-18 సంవత్సరంలో 1,10,000 ఇళ్లు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 2 లక్షల గృహాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో అనుసంధానిస్తూ ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 72,855 గృహాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకంతో అనుసంధానిస్తూ ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 40,872 గృహాలు నిర్మించడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు గాను 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 1,457 కోట్లు కేటాయించడం జరిగింది. రానున్న 2 సంవత్సరాల్లో 10 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం. పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులను ఏ విధంగా కూడగట్టి వినియోగించుకోవచ్చో మన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన దేశానికి ఒక ఉదాహరణగా నిలబడింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద డిసెంబర్ 2016 నాటికి 1,616.34 లక్షల మానవ పనిదినాల మేరకు పని జరిగింది. 37.10 లక్షల కుటుంబాలకు చెందిన 60.75 లక్షల వేతనదారులకు వేతన పూర్వ ఉపాధి లభించింది. ఈ పథకం కింద 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 6,562 కోట్ల కేటాయింపులు ప్రతిపాదించడమైనది. ఇవి కాక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ పథకాలను సమీకరించడం కోసం 330 కోట్లు, ఈ పథకం క్రింద చేపట్టిన పనుల ఉన్నతీకరణకు 94 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించడం జరిగింది. గ్రామీణ రహదారులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల్ని 14వ ఆర్థిక సంఘం నిధుల్ని కలిపి సమీకరించడం ద్వారా చంద్రన్న బాట పథకం కింద గ్రామాల్లో అంతర్గత సిమెంట్ కాంక్రీట్ రహదారులు చేపట్టడం జరిగింది. జాతీయ అర్బన్ మిషన్ కింద 2వ దశలో ఈ ఏడాది అదనంగా మరొక 6 క్లస్టర్లు ఎంపిక చేయడం జరిగింది. అవి ఆలూరు, నందలూరు, చీపురుపల్లి, సోంపేట, నూజండ్ల, చందర్లపాడు. సాంఘికంగాను, ఆర్థికంగాను, భౌతికంగాను మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఈ క్లస్టర్లను అభివృద్ధి పరుస్తారు. 2017-18 సంవత్సరానికి గాను గ్రామీణ రహదారులను అభివృద్ధి పరచడానికి 197 కోట్లు ప్రతిపాదించడమైనది. దీని ద్వారా 1000 కన్నా ఎక్కువ జనాభా కలిగిన 644 గ్రామ పంచాయతీ కేంద్రాలను, 500 నుంచి 999 మంది జనాభా కలిగిన 369 గ్రామ పంచాయతీ కేంద్రాలను రహదారులతో అనుసంధానం చేయడం వాటిని తార్ రోడ్లుగా ఉన్నతీకరించడం జరుగుతుంది. 2017-18 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 502 కోట్లు ప్రతిపాదించడమైనది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పంట సంజీవని కార్యక్రమం ద్వారా పొలం కుంటల నిర్మాణం, నీరు చెట్టు కార్యక్రమం ద్వారా సాగునీటి సంరక్షణ, చెట్లు నాటడం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద వ్యక్తిగత మరుగుదొడ్లు, వాడవాడల చంద్రన్న బాట కార్యక్రమం కింద సీసీ రోడ్లు, చతుర్ముఖ వ్యూహం కింద గ్రామాల సమగ్రాభివృద్ధి, గృహ నిర్మాణ కార్యక్రమం కింద బేస్మెంట్ల వరకు నిర్మాణం, ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన సంపదను జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించడం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. 3,78,770 ఫామ్ పాండ్లు, 1,31,211 వ్యక్తిగత మరుగుదొడ్లు, 1,17,414 వర్మీ కాంపోస్ట్ గుంతలు చేపట్టి పూర్తి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను. భారత ప్రభుత్వ రహదారుల పక్కన చెట్లు నాటడానికి 700 కిలోమీటర్ల లక్ష్యం నిర్దేశించగా ఆంధ్రప్రదేశ్
6,912 కిలోమీటర్ల మేరకు రహదారుల ప్రక్కన చెట్లు నాటింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 3,000 గ్రామ పంచాయతీల్లో బహిరంగ మల విసర్జన లేకుండా చూడాలని లక్ష్యం పెట్టుకున్నాము. ఇందుకు గాను 7,80,000 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించవలసి ఉంటుంది. ఈ మరుగుదొడ్ల నిర్మాణానికి గాను 2017-18 సంవత్సరం బడ్జెట్లో 100 కోట్లు కేటాయింపు ప్రతిపాదించడం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఏపీ ట్రాన్స్కో, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, లబ్ధిదారుల ఓటాతో కలిపి 1,24,349 కొత్త బోర్ బావులను ఎన్టీఆర్ జలసిరి కింద ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 10,039 బోరు బావుల నిర్మాణం జయప్రదంగా పూర్తయింది. 2017-18 బడ్జెట్లో ఎన్టీఆర్ జలసిరి పథకానికి గాను 44 కోట్లు ప్రతిపాదించడమైనది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద రాష్ట్రంలో 432 వాటర్ షెడ్ పథకాలు 18.10 లక్షల హెక్టార్ల మేరకు అమలు జరుగుతూ ఉన్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కింద 198 కోట్లు కేటాయించడం జరిగింది. తాగునీరు, గ్రామీణ నీటి సరఫరా నిమిత్తం 2017-18 బడ్జెట్లో 1,575 కోట్లు ప్రతిపాదించడమైనది. ఇందులో 43 కోట్లు విదేశీ సహాయ పథకాల కింద, 337 కోట్లు జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద నిధుల కింద సమకూరనున్నాయి. 75 కోట్ల మేరకు నాబార్డు ద్వారాను, 514 కోట్ల మేరకు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారాను సమకూరనున్నాయి. అన్ని కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరును అందించడం స్రవంతి పథకాన్ని అమలు చేస్తున్నాము. ఈ పథకం కింద 2017-18 సంవత్సరానికి గాను 100 కోట్లు ప్రతిపాదించడమైనది. గ్రామీణ దారిద్ర్య నిర్మూలన సంఘం సర్ఫ్ మన ముఖ్యమంత్రి గారి కన్నకళ. సర్ఫ్ ఇప్పటి వరకు 70.91 లక్షల మంది నిరుపేద మహిళలను, 7 లక్షల స్వయం సహాయక బృందాలకు గాను, 27,939 గ్రామ సంఘాలు గాను, 698 మండల ప్రత్యేక సమాఖ్యలు గాను సంఘటితపరిచింది. ఈ మొత్తం సభ్యులందరిలో మేరకు ఆధార్ ద్వారా ధృవీకరణ జరిగింది. రూపే డెబిట్ కార్డులు పొందడానికి, నగదు రహిత లావాదేవీల కోసం మొబైల్ బ్యాంకింగ్ యాప్లు వాడటానికి స్వయం ఉపాధి పథకాలు నడుపుకుంటున్న మహిళలందరినీ ప్రోత్సహించడం జరిగింది. ఇవి కాక సర్ఫ్ ద్వారా 104,736 మంది రైతులు, 7,205 ఫార్మర్ ప్రొడ్యూసర్ బృందాలుగా 158 ఫార్మర్ ప్రొడ్యూసర్ సంస్థలుగాను సంఘటితపడ్డారు. తద్వారా వారి వ్యావసాయిక ఉత్పాదకతను, ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం సాధ్యపడింది. 2017-18 సంవత్సరానికి గాను చంద్రన్న చేయూత పథకం కింద డ్వాక్రా మహిళా బృందాలకు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కోసం 1,600 కోట్లు కేటాయించడం జరిగింది. నిరుపేదలు, బలహీనులు, ముఖ్యంగా వృద్ధులు, దుర్బలులు గౌరవప్రదమైన జీవనం సాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటున్నది. అందుకుగాను వారి కనీస అవసరాలకు తోడ్పడడానికి, వారి జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నిస్తున్నది. వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, దివ్యాంగులకు చెందిన మొత్తం 45,68,000 మంది పింఛన్దారులకు ఆధార్ ద్వారా ధృవీకరింపబడ్డ పింఛన్లు అందజేయబడుతున్నాయి. ఇందుకు గాను 2017-18 సంవత్సరాలకు గాను 4,376 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రంగాలు కలిపి 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 21,140 కోట్లు కేటాయింపు ప్రతిపాదించడమైనది. ఈ కేటాయింపులు గత సంవత్సరం కన్నా 31% గణనీయంగా పెరిగాయి. పాఠశాల విద్య, సెకండరీ విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 74.62% నుండి 76.08%, నికర నమోదు నిష్పత్తి 51.67 నుండి 58.45% పెరిగాయి. బోధనా ప్రమాణాలను మెరుగుపరచడం కోసం 31,596 మంది ఉపాధ్యాయులకి సంవత్సరం శిక్షణ ఇవ్వడం జరిగింది. 2016లో 10వ తరగతి పరీక్షలు రాసిన వారిలో 4,005 మంది విద్యార్థులను ప్రతిభాపకార వేతనాలకు ఎంపిక చేయడం జరిగింది. ఈ పురస్కారం పొందిన ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 నగదు, ప్రశంసాపత్రం, బంగారు పూత పూసిన తామ్ర పథకం బహుమతిగా ఇవ్వబడుతున్నాయి. ప్రభుత్వం 38.50 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్నది. దుర్భిక్ష పీడిత ప్రాంతాల్లో వేసవి సెలవుల్లో కూడా 40 రోజుల పాటు 15.89 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాము. వీటితో పాటు 2016 అక్టోబర్ నుంచి మధ్యాహ్న భోజనంలో భాగంగా 3
కోడిగుడ్లు కూడా వడ్డించబడుతూ ఉన్నాయి. పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం 1641 పాఠశాలలో డిజిటల్ బోధనా తరగతులు ప్రారంభించబడ్డాయి. జాతీయ వృత్తి విద్యా విధానం మేరకు రూపొందించిన కొత్త సిలబస్కి అనుగుణంగా 2016-17లో 126 మోడల్ పాఠశాలలో వృత్తి విద్యను ప్రవేశపెట్టాము. ప్రభుత్వం బడికొస్తా పథకం కింద 9వ తరగతి చదువుకున్న బాలికలకు సైకిళ్ల పంపిణీ పథకం ప్రవేశపెట్టింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రీయ మాధ్యమిక శిక్షణా అభియాన్ పథకం 338 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో 49 కోట్లు మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ప్రతిపాదించడం జరిగింది. 2017-2018 ఆర్థిక సంవత్సరానికి గాను సెకండరీ విద్యకు నిమిత్తం 17,197 కోట్లు కేటాయింపు ప్రతిపాదించడమైనది. ఉన్నత విద్య రాష్ట్రంలో ఉన్నత విద్యారంగాన్ని పటిష్టపరచడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఒంగోలులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని, శ్రీకాకుళంలో మరొక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు రాష్ట్రంలో ఒక ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పడం జరిగింది. ఈ సంస్థలో ఇప్పటి వరకు 1070 మంది దాకా విద్యార్థులు ప్రవేశం పొందారు. 5 జాతీయ స్థాయిలో విద్యాసంస్థలు, తిరుపతిలో ఐఐటి, తిరుపతిలోనే ఐఐఎస్ఐఆర్, విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కర్నూలులో IIIT పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి. 2015-16 విద్యా సంవత్సరాలకు గాను 1467 మంది విద్యార్థులు ఈ సంస్థలో చదువుతున్నారు. రుసా పథకం కింద కొత్తగా 4 మోడల్ కళాశాలలో మంజూరయ్యాయి. అంతేకాక వివిధ కళాశాలలకు మౌలిక సదుపాయాల నిమిత్తం కూడా నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని 82 ప్రభుత్వ పాలిటెక్నికల్ను ఇప్పటి పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడం కోసం వాటి సిలబస్ను సవరించడం జరిగింది. అలాగే అవి ఏఐసిటిఈ కింద తప్పనిసరిగా అక్రిడేషన్ పొంది తీరాలని నిర్ణయించడం జరిగింది. ఏక గవాక్ష పద్ధతిలో సత్వరమే అనుమతులు మంజూరు చేసే విధానం ద్వారా అంతర్జాతీయ ప్రశస్తి పొందిన ఎన్నో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను రాష్ట్రానికి ఆకర్షించడం జరిగింది. ఇప్పటి వరకు విఐటి, ఏపీ చారిటబుల్ ట్రస్టు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఏపీ మానవవనరుల అభివృద్ధి సంస్థ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్స్, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం, అమృత విశ్వవిద్యాలయంకు భూమి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, బీఆర్ఎస్ మెడిసిటీ హెల్త్ కేర్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు భూమి కేటాయించడం జరిగింది. ఈ విధంగా చేపట్టిన చర్యల వల్ల రాష్ట్ర రాజధాని అంతర్జాతీయ ప్రశస్తికి నోచుకునే విద్యా కేంద్రంగా రూపొందించబోతున్నది. 1,00,000 మంది కళాశాల విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించడంలో భాగంగా వారికి ఇంగ్లీషు పరిజ్ఞానం మెరుగుపరచడానికి ఉన్నత విద్యాశాఖ బ్రిటిష్ కౌన్సిల్తో ఒక అవగాహన కుదుర్చుకుంది. రాష్ట్రంలో వివిధ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,385 బోధనా పోస్టులను భర్తీ చేయడానికి ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు 3,513 కోట్లు కేటాయించడం జరిగింది. ఆరోగ్య కుటుంబం సంక్షేమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మానవ అభివృద్ధి సూచికలను మెరుగుపరచాలని మన ప్రభుత్వం అభిలషిస్తున్నది. అన్ని రకాల మాతా శిశు మరణాలను ముందుగానే నివారించడానికి శిశు మరణాల రేటును ప్రతి 1000 జననాలకు 16 కన్నా తక్కువగా తీసుకురావడానికి, రాష్ట్రాన్ని పౌష్టికాహారం లేమి నుంచి విముక్తి చేయడానికి మన ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకం కింద రోగులకు ల్యాబొరేటరీ పరీక్షలు ఉచితంగా అందజేయబడుతూ ఉన్నాయి. అలాగే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లోనూ రేడియాలజీ, సిటీ స్కాన్ సదుపాయాలు కల్పించబడ్డాయి. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రములు పథకం కింద అన్ని మున్సిపాలిటీల్లోనూ స్పెషలిస్ట్ సేవలు, ల్యాబ్ పరీక్షలు, ఉచిత మందులతో కూడిన ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకానికి 1000 కోట్లు ప్రతిపాదించడమైనది. 8/12/2014 నాటికి రాజధాని అమరావతి పరిధిలో నివాసం ఏర్పరచుకున్న పౌరులందరికీ కొన్ని షరతులకు లోబడి ఉచిత వైద్య సేవలు అందించబడుతున్నాయి. 2017-18 సంవత్సరానికి గాను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు 7,021 కోట్ల కేటాయింపులు ప్రతిపాదించమైనది.
ఈ కేటాయింపులు గత సంవత్సరంతో పోలిస్తే 15% ఎక్కువ. జలవనరులు, వ్యవసాయ, పారిశ్రామిక, నివాస గృహ అవసరాల కోసం నీటి సరఫరా అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దుర్భిక్ష పీడితమైన రాయలసీమ జిల్లాల్లోనూ, ప్రకాశం జిల్లాలోనూ, వెనుకబడ్డ ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సాగునీటిని అత్యవసరంగా అందించడం కోసం ప్రస్తుత నిర్మాణంలో ఉన్న 7 పథకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం, తోటపల్లి బ్యారేజ్, గుడ్లకొమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్, పోలవరం ఆర్ఎంఎస్సి పథకాల నిర్మాణం పూర్తవడమే కాక గోదావరి జలాలను కృష్ణానదికి అనుసంధానపరిచే కార్యక్రమం 2వ సంవత్సరం కూడా జయప్రదంగా కొనసాగింది. ఒక్క ఏడాది రికార్డు వ్యవధిలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయడం అనే దీర్ఘకాల స్వప్నం నెరవేరింది. 2015-16లో 8 శతకోటి ఘనపటడుగుల గోదావరి జలాలను కృష్ణానదిలోకి మళ్లించడం ద్వారా 8 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు సాగునీరు అందించగలిగాము. తద్వారా 2,500 కోట్ల విలువ గల దిగుబడి సాధించగలిగాము. ప్రస్తుత సంవత్సరంలో 56 శతకోటి ఘనపటడుగుల జలాలను ఖరీఫ్ సాగు నిమిత్తం మళ్లించడం వలన ఒక్క కృష్ణా డెల్టాలోనే 10,65,000 ఎకరాల మేరకు పంటలు కాపాడుకోగలిగాము. 1,20,000 ఆయకట్టు కలిగిన తోటపల్లి ప్రాజెక్టు, 2,60,000 ఆయకట్టు కలిగిన గాలేరు, నగిరి, సుజల, స్రవంతి మొదటి దశ పథకం, 6,03,000 ఎకరాల ఆయకట్టు కలిగిన హంద్రీ, నీవా, సుజల, స్రవంతి, 1,48,000 ఎకరాల ఆయకట్టు కలిగిన వంశధార రెండవ స్థాయి 2వ దశ పథకం, పోలవరం ఎడవ ప్రధాన కాలువ పథకాన్ని 2017 జూన్ నాటికి పూర్తి చేయగలుగుతాము. పోలవరం హెడ్ వర్క్స్ నిర్మాణం 2018 నాటికి పూర్తవుతుంది. ఇవి కాక ప్రస్తుత డెల్టా వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు ఇతర పథకాలు కూడా చేపట్టాము. ఈ పథకాలను పూర్తి చేయడానికి ప్రపంచ బ్యాంకు, జైకా, నాబార్డ్, భారత ప్రభుత్వాల నుండి ఆర్థిక సాయం రాబడుతున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో 2,15,000 ఎకరాలకు సాగునీరు అందివ్వగల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం చేపట్టడం జరిగింది. ఈ పథకాన్ని ప్రస్తుతం ఖరీఫ్ కాలానికే ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాము. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మెట్ట ప్రాంతాల్లో 7 లక్షల ఎకరాల మేరకు సాగునీరు అందివ్వగల చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ 2వ దశ కింద 20 భారీ మధ్యతరహా సాగునీటి పథకాలను ఆధునీకరించడంతో పాటు 445 చిన్నతరహా నీటిపారుదల చెరువులను పునరుద్ధరించడానికి కూడా ప్రతిపాదించమైనది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు 2వ దశలోను ఏపీసీబీడబ్ల్యూఎంపీ 2వ దశ కింద 1,200 చిన్నతరహా నీటిపారుదల చెరువులను ఆధునీకరించే కార్యక్రమం కూడా రూపొందించాము. చిన్న నీటిపారుదల వనరుల కింద మొత్తం 25,60,000 ఎకరాల ఆయకట్టును గుర్తించాము. రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టులను సాగునీటి చెరువులను అనుసంధానం పరిచే కార్యక్రమాన్ని పునరుద్ధరించడంలో భాగంగా నీరు చెట్టు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా వివిధ జలాశయాల సామర్థ్యాన్ని 32,686 టీఎంసీలకు పెంచి తద్వారా 77,000 ఎకరాల మేరకు ఆయకట్టును స్థిరీకరించగలిగాము. జలవనరుల శాఖ చేసే కేటాయింపులను బట్టి ప్రభుత్వం ఈ రంగానికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సాగునీటి రంగంలో పెట్టుబడుల ప్రాధాన్యత కొనసాగుతూనే ఉన్నది. ఆ ప్రాధాన్యతకు అనుగుణంగానే 2017-18 సంవత్సరానికి 12,770 కోట్లు కేటాయించడం జరిగింది. గత సంవత్సరం కేటాయించిన 7,978 కోట్ల కన్నా ఈ సంవత్సరం కేటాయింపులు 60% అధికంగా ఉన్నాయని గమనించాలి. ఉపాధి కల్పన, శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు మనుషుల్లో ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ నైపుణ్యాన్ని పెంపొందించి తద్వారా తమ అద్వితీయ ప్రతిభాపాఠవాలను వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తాయి. రానున్న కొన్ని ఏళ్లలో రాష్ట్రాన్ని నైపుణ్య విజ్ఞాన కేంద్రంగా రూపొందించాలనే మహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
ప్రస్తుత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 151,311 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా అందులో 36,940 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ కింద రాష్ట్రంలో ఇప్పటిదాకా 96 పథక నిర్వహణ సంస్థలను గుర్తించడం జరిగింది. ఇప్పటిదాకా 63 శిక్షణా కేంద్రాలు స్థాపించబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరొక 100 కేంద్రాలు స్థాపించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటిదాకా 20,264 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా అందులో 17,293 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 2 CDIలు, 23 TCDIలు, మొత్తం 28 సిమెన్స్ కేంద్రాలు ఏర్పాటు పూర్తి కాగా అందులో 11 కేంద్రాలు శిక్షణా కార్యక్రమాలు మొదలుపెట్టాయి. ప్రపంచ బ్యాంకు సహాయంతో 19 పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఆధునీకరించడం జరిగింది. భారత ప్రభుత్వ సహాయంతో గాజువాకలోని పారిశ్రామిక శిక్షణ సంస్థను మోడల్ ITIగా ఉన్నతీకరించడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిని 31 పారిశ్రామిక శిక్షణా సంస్థలను అభివృద్ధి పరుస్తున్నాము. భారత ప్రభుత్వ సహకారంతో పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో కొత్తగా ఒక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థతో పాటు గుంటూరు జిల్లాలో నరసరావుపేటలో అల్పసంఖ్యాక వర్గాల కోసం కొత్తగా ఒక పారిశ్రామిక శిక్షణా సంస్థను ఏర్పాటు చేయబోతున్నాము. అదేవిధంగా గుంటూరు జిల్లా ప్రతిపాడులోను, చిత్తూరు జిల్లా తిరుపతి వద్ద షెడ్యూల్ కులాల విద్యార్థుల కోసం కొత్తగా 2 ప్రభుత్వ మోడల్ ITIలు, విశాఖపట్నం జిల్లాలో అచ్యుతాపురం వద్ద గిరిజన విద్యార్థుల కోసం ఒక మోడల్ ITIను కూడా ఏర్పాటు చేయబోతున్నాము. పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని, విద్యాబోధన, మూల్యాంకన పద్ధతులను పరిచయం చేయడం కోసం 41 పాఠశాలలో ఆస్పైర్ పథకం అమలు చేయడం జరుగుతున్నది. ఈ పాఠశాలలో మోడల్ పాఠశాలలు, గిరిజన పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు అదనంగా 155 మోడల్ పాఠశాలలో, 185 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, 136 గిరిజన సంక్షేమ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలో కూడా ఈ పథకం అమలు చేయబోతున్నాము. డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం కింద 22 కళాశాలలకు చెందిన 1,146 మంది విద్యార్థుల ద్వారా 28,474 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం కింద 186 ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 40,520 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత సంవత్సరంలో 13 జిల్లాల్లో నిర్వహించిన 47 జాబ్ మేళాల ద్వారా 13,430 మందికి ఉపాధి అవకాశం లభించింది. శాసనసభ నియోజకవర్గాల వారీగా జాబ్ మేళాలు మార్చి 2017 దాకా జరగనున్నాయి. స్కిల్ డెవలప్మెంటు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ శాఖకు 2017-18 సంవత్సరానికి గాను 398 కోట్ల కేటాయింపు ప్రతిపాదించమైనది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి. రాష్ట్ర సాంఘిక ఆర్థిక వ్యవస్థను సమూలంగా పరివర్తన చేయడంలో పట్టణీకరణ ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం గుర్తించింది. 2029 నాటికి 50% పట్టణీకరణ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రం అభిలషిస్తున్న సమగ్ర ఆర్థికాభివృద్ధి సుసాధ్యం కావడానికి పట్టణీకరణ కీలకం కాబోతున్నదని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి పట్టణాభివృద్ధికి గాను మొత్తం కేటాయింపు 5,207 కోట్లు ప్రతిపాదించమైనది. మన రాజధాని అమరావతి నగరం తాలూకు సవివరమైన సమగ్ర ప్రణాళికను ఆమోదించి 2015-16లోనే జిల్లా గెజెట్ ద్వారా ప్రకటించడం జరిగింది. తాత్కాలిక ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణం పూర్తయింది. శాశ్వత భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. పరిశోధన మరియు అభివృద్ధి ఇన్నోవేషన్ కేంద్రాల ద్వారా ఇన్నోవేటివ్ పరిశోధన చేపట్టడానికి అనువైన సానుకూల వాతావరణం రూపొందించడం కోసం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీని ప్రతిపాదించడం జరిగింది. సైన్స్ మ్యూజియం ద్వారా సైన్స్ విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం, సైన్స్ మీద ఆధారపడ్డ ఆర్థిక చోదకాల ద్వారా ఉపాధి కల్పన చేయడం కూడా ఇందులో భాగాలే. ఈ కార్యక్రమాల కోసం 2017-18 సంవత్సరానికి గాను బడ్జెట్లో 20 కోట్లు ప్రతిపాదించమైనది. రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యకలాపాల కోసం 2017-18 బడ్జెట్ అంచనాల్లో నేను 1,061 కోట్లు ప్రతిపాదిస్తూ ఉన్నాను. అయితే ఈ కేటాయింపు చిన్న మొత్తం మాత్రమే.
కానీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఇప్పటికే అట్కోతో 7,000 కోట్ల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నందున నిధులు సమకూర్చడానికి ప్రపంచ బ్యాంకు కూడా సూత్రప్రాయంగా అంగీకరించినందున మనం కలలుకంటున్న అమరావతిని సాకారం చేసుకోవడానికి నిధుల సమస్య తలెత్తదని భావిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో కొత్తగా కొన్ని ప్రాంతీయ అభివృద్ధి సంస్థలు అనంతపురం హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ, కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ, గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థలను ఇటీవలనే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఉన్న వనరులతో నగరాలను నిర్మించుకోవడానికి చాలినంత స్తోమతతోనే గృహ నిర్మాణం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ను ఈ మధ్యనే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ను కూడా ఇటీవల ఏర్పాటు చేశాము. జాతీయ స్మార్ట్ సిటీ మిషన్ కింద విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి పట్టణాలను అభివృద్ధిపరచడానికి 2017-18 బడ్జెట్ అంచనాల్లో 450 కోట్లు ప్రతిపాదించడమైనది. ఇవి కాక రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 13 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తున్నది. అవి విజయనగరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, మచిలీపట్నం, చిత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం. ఇందుకు గాను 2017-18 బడ్జెట్ అంచనాల్లో 150 కోట్లు ప్రతిపాదించాను. అమృత్ అటల్ మిషన్ ఫర్ రిజర్వనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కింద 33 నగరపాలక సంస్థల్లో పట్టణ నీటి సరఫరా, మురుగునీటి సరఫరా, వరద నీటి పారుదల, పౌర రవాణా సదుపాయాలు, పట్టణ ప్రాంతాల్లో హరితావరణాలను మెరుగుపరచడం కోసం కార్యక్రమాలు చేపట్టనున్నాము. 2017-18 సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 300 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. విదేశీ సాయంతో అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద గుంటూరు, అనంతపురం, కాకినాడ, విజయనగరం, మార్కాపురం, బద్వేల్లో 6 నీటి సరఫరా సేవాభివృద్ధి పథకాలు ప్రారంభించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 100% బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా ప్రకటించబడింది. ఇప్పుడు ఆ స్థాయి కన్నా ఉన్నత స్థాయికి చేరడానికి పురోగమిస్తూ ఉన్నాము. ఘన రూపంలో ఉన్న వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించి వ్యర్థ పదార్థాల నుండి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసే 10 కేంద్రాలను అభివృద్ధి పరుస్తున్నాము. వాటి ద్వారా రోజుకు 4,471 టన్నుల వ్యర్థ పదార్థాలను వినియోగించి 63 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడం సాధ్యపడుతున్నది. 11 నగరాల్లో 539 MLD సామర్థ్య కలిగిన మురుగునీటి ప్రక్షాళన వ్యవస్థను అభివృద్ధి చేయున్నాము. ఘనరూపపు వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 184 కోట్లు కేటాయించడం జరిగింది. విజయవాడ మెట్రో రైలు పథకానికి సంబంధించి సమగ్ర పథక నివేదిక సంసిద్ధంగా ఉంది. ఈ పథకాలకు అవసరమైన ఆర్థిక సహాయం రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం విదేశీ సహాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నది. విజయవాడ, అమరావతి, గుంటూరు, తెనాలి, విజయవాడ నగరాల మధ్య హైస్పీడ్ సర్క్యులర్ సబర్బన్ రైలు నడపడానికి సమగ్ర పథక ప్రణాళిక రూపొందుతున్నది. ఈ పథకం కోసం 2017-18 సంవత్సరానికి గాను 100 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. విద్యుత్ శక్తి మౌలిక సదుపాయాలు రాష్ట్ర విభజన సమయానికి రోజుకు 22.5 మిలియన్ యూనిట్ల చొప్పున విద్యుత్ శక్తి కొరతపడ్డ స్థితి నుంచి రాష్ట్రం మిగులు విద్యుత్ శక్తి దశకు ప్రయాణించింది. రాష్ట్రంలోని అన్ని గృహాలకు విద్యుత్ శక్తి అందించడం ద్వారా 100% విద్యుదీకరణలో రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. సంప్రదాయేతర విద్యుత్ వనరుల రంగంలో 2,800 మెగావాట్ల సామర్థ్యాన్ని సమకూడింది. 2017లో కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ప్రారంభం కానున్నది. ఒక్కొక్కటి 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరొక 4 సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలు 2018-19 నాటికి పూర్తి కానున్నాయి. 2018-19 నాటికి రాష్ట్రం 5,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయబోతున్నది. 2017-18లో వ్యర్థ పదార్థాల నుండి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయగల 6 కేంద్రాలు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విద్యుత్ శక్తిని, ఇంధన శక్తిని సమర్థవంతంగా వాడుకోగల సంసిద్ధత విషయంలో దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలబడ్డట్టుగా ప్రపంచ బ్యాంకు గుర్తించింది. భారత ప్రభుత్వం నుంచి 2016 సంవత్సరం నాటికి గాను విద్యుత్ శక్తి పరిరక్షణ పురస్కారాన్ని రాష్ట్రం కైవసం చేసుకుంది. గృహావసరాల నిమిత్తం 2 కోట్లు,
గృహావసరాలతో 2 కోట్ల ఎల్ఈడి బల్బులు పంపిణీ చేయడంతో పాటు 5.5 లక్షల సాంప్రదాయక వీధి దీపాల స్థానంలో ఎల్ఈడి దీపాలు నెలకొనడం జరిగింది. గృహ వినియోగంలో విద్యుత్ శక్తిని ఆదా చేయగల పంకాలు కూడా ప్రభుత్వం పంపిణీ చేసింది. సరిగ్గా పనిచేయని సుమారు 12 లక్షల వ్యవసాయ పంపు సెట్ల స్థానంలో రానున్న 3 ఏళ్లలో విద్యుత్ శక్తిని ఆదా చేయగల సౌర విద్యుత్తుతో నడవగల పంపు సెట్లు నెలకొల్పబడుతున్నాయి. 2015 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం ఉజ్వల డిస్క్ ఇన్సూరెన్స్ యోజన ఉదయ్ ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విద్యుత్ శక్తి పంపిణీ కంపెనీల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం ఈ పథకం ఉద్దేశ్యము. మేము ఈ పథకాన్ని అంగీకరిస్తూ ఇందులో భాగంగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 8,256 కోట్ల మేరకు డిస్కంల రుణాన్ని చెల్లించడానికి ప్రభుత్వం బాధ్యత వహించింది. రానున్న కొంతకాలం పాటు ఈ చర్య రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతుల మీద ప్రతికూల ప్రభావం చూపించబడుతున్నప్పటికీ ఇందువల్ల డిస్కంలకు ఆర్థికంగా స్వస్థత చేకూరగలదని ఆశిస్తున్నాము. రాష్ట్రంలో విమానయానానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఊపందుకున్నాయి. తిరుపతి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చింది. కడప విమానాశ్రయం కూడా పనిచేయడం మొదలుపెట్టింది. విజయవాడలో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చింది. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ కోసం అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం భారత విమానాశ్రయాల సంస్థకు అప్పగించింది. ఈ రాజమండ్రిలో రన్వే విస్తరణకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఓర్వకల్లులోను, దగదర్తిలోను నిర్మాణం కానున్న విమానాశ్రయాలకు పూర్తి అనుమతులు లభించాయి. నిర్మాణ కార్యక్రమం త్వరలోనే మొదలు కానున్నది. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ 86% మేరకు పూర్తయింది. పనులు ప్రారంభించడానికి బిడ్ ప్రక్రియ పురోగతిలో ఉంది. విశాఖపట్నం, కృష్ణపట్నం, కాకినాడలో లాజిస్టిక్ పార్క్ నిర్మాణాన్ని కంకార్ చేపట్టింది. భావనపాడు, మచిలీపట్నంలో కొత్త నౌకాశ్రయాల నిర్మాణానికి భూసేకరణ కార్యక్రమం మొదలైంది. అంతర్దేశీయ జలమార్గాలు సరికొత్త పద్ధతిలోనూ సమంజసమైన వ్యయంతోనూ విద్యుత్ స్తంభాల మీద 24,000 కిలోమీటర్ల మేరకు ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటు చేయడం జరిగింది. 15 MBPS సామర్థ్యం గల ఇంటర్నెట్ సదుపాయం, 200 ఛానళ్ల మేరకు టెలిఫోను ఈ 3 సేవల్ని అనుసంధానపరిచే కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా మోరి గ్రామంలో చేపట్టబడింది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించబోతున్నాము. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలకు, విద్యాసంస్థలకు దశలవారీగా ఇంటర్నెట్ సదుపాయం అందించబోతున్నాము. కాకినాడ నుండి శ్రీకాకుళం దాకా గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి ఏపీజీడీసీ ద్వారా ఇప్పటికే టెండర్లు పిలువబడ్డాయి. జీడీసీ మరియు హెచ్పీసీఎల్ కలిసి ఆంధ్రప్రదేశ్ గోదావరి కార్పొరేషన్ పేరిట కొత్త కంపెనీని ఏర్పాటు చేశాయి. దీని ద్వారా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్యాస్ పైప్ లైన్లు ఏర్పాటు కానున్నది. అంతర్జాతీయ జలమార్గాలు కాకినాడ, పుదుచ్చేరి మధ్య అంతర్జాతీయ జలమార్గాలను పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి గారు చొరవ చూపారు. కాలువ మార్గం నిడివి 560 కిలోమీటర్లు కాగా నది మార్గం నిడివి 328 కిలోమీటర్లు. ఈ మార్గం ఉభయ గోదావరి, కృష్ణా, గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సరుకు రవాణాకు ఉపకరిస్తుంది. దీని సామర్థ్యం సాలుకు 11 మిలియన్ల టన్నులు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఈ కాలువ మిక్కిలి ఉపయోగకరం. రాష్ట్ర ప్రభుత్వం అంతర్దేశీయ జలమార్గాల అథారిటీకి భూసేకరణకు తదితర సంబంధిత కార్యక్రమాలకు సహకరిస్తున్నది. మొత్తం మీద విద్యుత్ శక్తి, ఇంధన శక్తి, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగానికి అందించే సబ్సిడీలతో కలిపి 4,311 కోట్ల కేటాయింపు ప్రతిపాదించమైనది. రహదారి రవాణా ఆర్థికాభివృద్ధికి, పురోగతికి రహదారులు కీలకమైన తోడ్పాటునివ్వడమే కాక గొప్ప సాంఘిక ప్రయోజనాలను కూడా సమకూరుస్తాయి. ప్రజా సంపదలన్నింటిలోనూ రహదారి సదుపాయం అత్యంత ముఖ్యమైంది. 2016-17లో వివిధ పథకాల కింద 470 కిలోమీటర్ల పొడవు గల రాష్ట్ర హైవేలు అభివృద్ధి పరచబడ్డాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 6,800 కిలోమీటర్ల పొడవు గల సింగిల్ లైన్ హైవేలున్నాయి. 2017-18లో వీటిలో 1000 కిలోమీటర్ల మేరకు సింగిల్ లైన్ రహదారులను 2 లైన్ల రహదారులుగా విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పథకం కింద 372 కిలోమీటర్ల పొడవు గల రహదారులని 4 లైన్ల ప్రమాణాలుగా తగ్గట్టుగా ఉన్నతీకరించాలని ప్రతిపాదించడమైనది. భోగాపురం నుంచి విశాఖపట్నం దాకాను, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉన్న సముద్ర తీర కారిడార్ పథకంలోనూ ముందుగా అభివృద్ధి పరచవలసిన భూమిని గుర్తించే కార్యక్రమాన్ని వేగవంతం చేశాము. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వేను
అభివృద్ధి పరచడానికి తగిన నిధులు సమకూర్చడానికి భారత ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఇందుకు అవసరమైన భూసేకరణ కార్యక్రమం మేము మొదలుపెట్టాము. ఈ రహదారి నిర్మాణాన్ని 2019 నాటికి పూర్తి చేసుకోవాలనుకుంటున్నాము. దీనివల్ల రాయలసీమ జిల్లాల నుండి అమరావతికి ప్రయాణం చేయవలసిన దూరం, కాలం తగ్గడమే కాక అద్భుతమైన అవకాశాలను కూడా తలుపులు తెరుచుకున్నాయి. ప్రపంచ బ్యాంకు రుణ సదుపాయంతో ఆంధ్రప్రదేశ్ రోడ్ సెక్టార్ ప్రాజెక్టు ద్వారా 5 సంవత్సరాల కాలానికి చేపట్టిన దీర్ఘకాల నిర్వహణ కాంట్రాక్టుల్ని సమర్థవంతంగా అమలు చేయగలిగాము. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సుమారు 3000 కిలోమీటర్ల మేరకు రాష్ట్ర రహదారులను రాష్ట్ర బడ్జెట్ ద్వారా నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నాము. ఈ ప్రగతి పథకంలో భాగంగా రవాణా శాఖ 83 రకాల సేవలను పౌరులకు ఆన్లైన్ ద్వారా అందించాలని భావిస్తున్నది. ఈ ఆన్లైన్ సేవల పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ విశాఖపట్నంలో 2016 మార్చి 1వ తేదీన ప్రారంభించారు. దీని ద్వారా వాహనాల కొనుగోలుదారులు ఆర్టీఏ కార్యక్రమానికి వెళ్లనవసరం లేకుండానే వాహనాలు కొనుగోలు చేసిన డీలర్ దగ్గర నుండే వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను మొత్తం రాష్ట్రానికి అంతటికీ కూడా విస్తరించడం జరిగింది. రాష్ట్రంలో రైల్వే భద్రత పనుల కింద చేపడుతున్న రహదారులు, వంతెనల నిర్మాణంలోనూ, కొత్త రైల్వే లైన్ నిర్మాణంలోనూ 50% వ్యయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తున్నది. ఇందుకు గాను 2017-2018 ఆర్థిక సంవత్సరంలో 135 కోట్ల కేటాయింపు ప్రతిపాదించడమైనది. ఈ ఏడాది నుంచి రహదారుల నిర్వహణపైనే ప్రత్యేక శ్రద్ధ కనబరచడం జరుగుతుంది. ప్రస్తుతం నిర్వహణ కోసం కేటాయించిన ఈ 735 కోట్లను 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1,102 కోట్ల మేరకు పెంచి ప్రతిపాదించడమైనది. ఇది ప్రస్తుత కేటాయింపుల కన్నా 50% ఎక్కువ. మొత్తం అన్ని కార్యక్రమాలు కలిపి రవాణా, రహదారులు, భవనాల శాఖకు 2017-18 శాఖకు 4,041 కోట్లు ప్రతిపాదించమైనది. ఉద్యోగుల సంక్షేమం. అన్ని తరగతుల ఉద్యోగుల సంక్షేమానికి, వారి ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రెవెన్యూ వ్యయం మీద భారం పెరుగుతున్నప్పటికీ మేము ఉద్యోగుల సేవలకు సముచితమైన వేతనాన్ని అందించాలని భావిస్తున్నాము. ఆ ప్రకారంగానే పొరుగు సేవల ద్వారా పనిచేస్తున్న వారికి, నైపుణ్యం లేని కార్మికులకు, పూర్తి కాలం పాటు లేదా పాక్షికంగాను పనిచేస్తున్న కంటింజెంట్ ఉద్యోగులకు, అంగన్వాడీ కార్యకర్తలకు, సహాయకులకు, సెర్ఫ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన పారితోషికాన్ని పెంచాము. వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతి మీద పనిచేస్తున్న ఉద్యోగుల పారితోషికాన్ని పెంచే విషయం కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు 2 విడతల కరువు భత్యం బకాయిలను విడుదల చేయబోతున్నాము. ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి గల సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా సవరించిన పే స్కేల్స్ వర్తింపజేశాము. సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కంటింజెంట్ ఉద్యోగుల సేవలు క్రమబద్ధీకరించవలసిన ఉన్నప్పటికీ తగిన ఖాళీలు లేనందున వారి సేవలు క్రమబద్ధీకరించకుండానే వారు పదవీ విరమణ చేయవలసి వస్తుంది. వారికి మేలు చేకూర్చడం కోసం వారి సేవలు క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఇప్పటికే సూపర్ న్యూమరీ ప్రాతిపదికన 869 ఉద్యోగాలు కల్పించింది. ఇవి కాక అర్హులైన తక్కిన ఉద్యోగుల సేవలను కూడా క్రమబద్ధీకరించడం కోసం మరొక 475 ఉద్యోగాలు మంజూరు చేయబోతున్నది. కొత్త పింఛన్ల విధానం కింద పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు విషయమై ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నది. అలాగే కొత్త పింఛను విధానం వర్తిస్తున్న ఉద్యోగులు మరణించిన సందర్భంలో అర్హులైన వారి కుటుంబాలకు కుటుంబ పింఛన్లు, గ్రాట్యుటీ అందించగల విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. 10,000 ఉద్యోగాలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. నియామక ప్రక్రియ పురోగతిలో ఉంది. ఇవి కాక గత 2.5 ఏళ్ల కాలంలో 12,552 ఉద్యోగాల ఖాళీలను నింపడానికి ఈసరికి అనుమతించడం జరిగింది. ఈ చర్యలన్నింటి వల్ల 2,702 కోట్ల మేరకు ఆర్థిక భారం పడున్నది. సంవత్సరం మధ్యలో కొత్త రాజధానికి తరలించిన ఉద్యోగుల ఇబ్బందిని తగ్గించడం కోసం మహిళా ఉద్యోగులకు, పురుష ఉద్యోగులకు 2 వసతి గృహాలను భోజన సదుపాయంతో ఏర్పాటు చేయడం జరిగింది. యువత క్రీడల ద్వారా అందరికీ ఆరోగ్యం సమకూరాలనే నినాదంతో 2016-17లో 75 క్రీడా వికాస్ కేంద్రాలు నిర్మించడం జరిగింది. తక్కిన నియోజకవర్గాల్లో మంజూరైన క్రీడా వికాస్ కేంద్రాలు 2017-18లో పూర్తిగా నిర్మాణం అవుతాయి.
ఉత్తర తీరాంధ్ర, దక్షిణ తీరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన 3 క్రీడా సముదాయాలను నిర్మించాలని సాప్ ప్రతిపాదించింది. రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీని స్థాపించాలని కూడా సాప్ సంకల్పించింది. తద్వారా 6 కేంద్రాలు, 15 క్రీడల్ని, 4 కేంద్రాల్లో వాటర్ స్పోర్ట్స్ను ప్రోత్సహించడం జరుగుతుంది. క్రీడాభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కోసం 2017-18 సంవత్సరానికి గాను సాప్కు 195 కోట్లు కేటాయింపు ప్రతిపాదించడమైనది. తక్కిన సంక్షేమ శాఖల నుండి కూడా నిధులు కలిపి కూడగట్టుకుంటూ అమలు చేయగల ఒక యువత విధానానికి తుది మెరుగులు దిద్దుతున్నాము. ఈ విధానం ద్వారా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ముందుగా 500 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాము. తద్వారా తమ శక్తి సామర్థ్యాలను సాంఘిక సేవా రంగంలో వినియోగించుకోవడానికి వీలుగా నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందిస్తాము. ఇందుకు సంబంధించిన విధి విధానాలు సమగ్రంగా రూపొందనున్నాయి. అలాగే యువ సంక్షేమానికి సంబంధించిన ఇతర పథకాలకు గాను 275 కోట్లు ప్రతిపాదించమైనది. భూపరిపాలన, పాలనా పారదర్శకతను పెంపొందించడానికి, వివిధ రకాల విధి విధానాలను సరళీకృతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి ఎనలేని ప్రాధాన్యతనిస్తుంది. లోన్ ఛార్జ్ క్రియేషన్ మాడ్యూల్ ద్వారా భూమి రికార్డులను బ్యాంకులతో అనుసంధానించడం జరిగింది. దేశంలోనే ఇటువంటి చర్య చేపట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ గవర్నెన్స్ విధానం కింద ఇటువంటి అత్యున్నత స్థాయి సేవలను అందిస్తున్నందుకు 2016-17 సంవత్సరానికి జాతీయ ఈ గవర్నెన్స్ స్వర్ణ పురస్కారాన్ని మన రాష్ట్రం కైవసం చేసుకుంది. టాబులు ఉపయోగించి పంటల వివరాలు నమోదు చేసే ప్రక్రియను అమలు చేయడంలో కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 2016 రబీ కాలంలో 2,63,00,000 వివరాలను నమోదు చేయడం ద్వారా మనం పంటలకు సంబంధించిన సమాచారం 100% నమోదు చేయగలిగాము. ప్రభుత్వ భూమికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని కంప్యూటరీకరించడమే కాక ప్రభుత్వ భూముల సమగ్ర సమాచారాన్ని 87 లక్షల ఎకరాల మేరకు నమోదు చేయడం జరిగింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిలువ నీడ కోసం ఎన్నో నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్నట్లుగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ఆ నిరుపేదలు తమని అక్కడి నుంచి ఎప్పటికప్పుడు తొలగిస్తారనే భయానికి లోనవడమే కాకుండా తమ ఇళ్లు బాగు చేసుకోవడానికి స్థానిక అధికారుల నుండి అనుమతులు పొందలేకపోతున్నారని కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చింది. కాబట్టి ఎక్కడెక్కడైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఆ విధంగా ఇళ్లు కట్టుకున్నారో ఆ స్థలాల మీద మరే అభ్యంతరాలు లేనట్లయితే వాటిని క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఒక్క తడవకి అనుమతినిస్తుంది. ఈ అనుమతి గ్రామీణ ప్రాంతాల్లో 500 చదరపు గజాల మేరకు వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో మరే అభ్యంతరాలు లేని ఇళ్ల స్థలాలను 100 చదరపు గజాల మేరకు కేవలం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు, వాణిజ్య పన్నులు, పన్ను చెల్లించవలసిన వారందరినీ పన్ను వసూలు పరిధిలోకి తీసుకురావడానికి, పన్ను మదింపు చేయడానికి, చెల్లింపుకి తోడ్పడే విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకోవడం ద్వారా ప్రభుత్వం వాణిజ్య పన్ను రాబడిని పెంపొందించుకుంటున్నది. పన్ను వసూలులో భాగమైన అన్ని ప్రక్రియలు, వడ్డీ లెక్క కట్టడం, అపరాధ రుసుము, వాపస్సు, ఆడిట్, రహదారుల మీద, చెక్పోస్టుల దగ్గర వాహనాల తనిఖీ, ఏకపక్షంగా పన్ను మదింపు చేసే లెక్కల్లో తేడాలు, సర్దుబాట్లు, నోటీసులు జారీ చేయడం వంటి వివిధ ప్రక్రియలన్నీ ఇప్పుడు ఐటీ ఆధారితంగా నడుస్తున్నాయి. వాహనాల తనిఖీ ఇప్పుడు ట్యాబుల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈ సమాచారాన్ని తక్షణ కాలంలోనే ఆన్లైన్ ద్వారా చూడగలుగుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రయాణిస్తున్న ట్రాన్సిట్ పాస్ వాహనాలకు రాష్ట్రంలో ప్రవేశించే చోట, రాష్ట్రాన్ని విడిచిపెట్టే చోట ఫోటోగ్రాఫ్లు తీయడమే కాక GPS ద్వారా కూడా పర్యవేక్షించగలుగుతున్నాము. రిజిస్ట్రేషన్ స్టాంపులు. గత సంవత్సరం కాలంలో భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యకలాపాల్లో ప్రభుత్వం గణనీయమైన పారదర్శకతను సాధించింది. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమాచారాన్ని రెవెన్యూ శాఖ సమాచారంతోనూ స్థానిక సంస్థల సమాచారంతోనూ అనుసంధానం చేసింది. దీనివల్ల రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఆస్తుల బదిలీ వివరాలను రికార్డులో నమోదు చేయడం సులభతరమై ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధార్తో అనుసంధానించడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడమే కాక భారతదేశ ప్రభుత్వానికి చెందిన భూ వనరుల శాఖ నుండి ప్రశంసలు పొందింది.
రిజిస్ట్రేషన్ శాఖ వారి వెబ్సైట్ ద్వారా పౌరులు తమ ఆస్తిపాస్తులను ఆన్లైన్ ద్వారా పరిశీలించుకోవచ్చును. ఇవి కాక రాష్ట్రంలో ఆస్తిపాస్తులకు సంబంధించిన లావాదేవీలను రాష్ట్రంలోని ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారానైనా రిజిస్టర్ చేసుకోవాల అవకాశం కూడా కల్పించబడింది. స్టాంప్ డ్యూటీలను ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కూడా ఆఫ్లైన్ ద్వారా కూడా చెల్లించే పద్ధతి ప్రారంభించబడింది. తద్వారా స్టాంప్ డ్యూటీల చెల్లింపులో పారదర్శకత రావడమే కాక స్టాంప్ కాగితాలను వినియోగించవలసిన భారం కూడా తగ్గింది. వీటితో పాటు సబ్ రిజిస్ట్రార్ పౌరులు కూడా పెద్ద ఎత్తున నగదు చెల్లింపులు చేపట్టవలసిన అవసరం లేకుండా పోయింది. మద్య నిషేధం, ఎక్సైజ్, అక్రమ మద్య తయారీ నిర్మూలించే ఉద్దేశంతో 2016 ఫిబ్రవరిలో నవోదయం పేరుతో చేపట్టిన కొత్త కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ఇప్పటికే 10 జిల్లాల్లో అక్రమ మద్య తయారీ రహిత జిల్లాలుగా ప్రకటించబడ్డాయి. మొత్తం రాష్ట్రాన్నే అక్రమ మద్య తయారీ రహిత రాష్ట్రంగా రూపొందించేదాకా ఈ స్ఫూర్తి ఇట్లానే కొనసాగుతుంది. రాష్ట్రంలో మద్య, బీరు పంపిణీ వ్యవస్థను ఆద్యంత పర్యవేక్షించడానికి వీలుగా హెచ్పిఎఫ్సి ఐటీ ఆధారిత ట్రక్ అండ్ ట్రేస్ సిస్టమ్ను అమలు చేస్తూ ఉన్నాము. శాసనసభ ఈ సమావేశంలో కొత్త ఎక్సైజ్ విధానానికి సవరణలు ప్రతిపాదించబోతున్నాము. శాంతి భద్రతలు ఏ సమాజమైనా సుస్థిరంగాను, సురక్షితంగాను, భద్రంగాను ఉండాలంటే శాంతి భద్రతల నిర్వహణ అత్యంత అవసరము. ఏ ప్రభుత్వానికైనా అది ఒక ప్రాథమిక బాధ్యత. మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటున్న క్రమంలో మన పోలీసు బలగాలను కూడా ఆధునీకరించవలసిన అవసరాన్ని మేము దృష్టిలో పెట్టుకున్నాము. పోలీసు సమాచార నెట్వర్క్ను డిజిటైజ్ చేయడంలో పాటు డైల్ 100 వ్యవస్థతో దాన్ని అనుసంధానించాము. అందరూ పోలీసులు అధికారులతో పాటు హోంగార్డులందరినీ కూడా గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం కింద తీసుకురావడం జరిగింది. పెట్టుబడులు పెట్టడం ద్వారా, వాణిజ్య సంస్థలు నెలకొల్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ సొంత రాష్ట్రంగా భావించుతున్న పెట్టుబడిదారులకు రాష్ట్రంలోని సుస్థిర శాంతి భద్రతలు ధైర్యాన్ని ఇవ్వగలవు. కాబట్టి మన రాష్ట్రంలోని పోలీసు బలగాలను ఆధునీకరించడానికి, వారు ప్రజావసరాల పట్ల మరింత బాధ్యతతో మెలిగే విధంగా తీర్చిదిద్దడానికి మన కృషి కొనసాగవలసి ఉంటుంది. పోలీస్ శాఖ 2017-18 సంవత్సరానికి గాను 5,221 కోట్లు కేటాయించడమైంది. 2015-16 ఖాతాలు. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ పరిష్కరించిన ఆర్థిక శాఖల ప్రకారం 2015 ఏప్రిల్ 1 నుండి 2016 మార్చి 31 మధ్య కాలానికి 7,302 కోట్ల రెవెన్యూ లోటు, 21,863 కోట్ల ఆర్థిక లోటు కనిపిస్తున్నది. 2015 ఏప్రిల్ 1 నుండి 2016 మార్చి 31 మధ్య కాలానికి రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వరుసగా 1.2%, 3.58%గా ఉన్నాయి. సవరించిన అంచనాలు. 2016-17కు సవరించిన అంచనాలు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మన పనితీరు అద్భుతంగా ఉందని తెలియజేస్తున్నాయి. అవి బడ్జెట్ అంచనాలకు అత్యంత చేరువగా ఉన్నాయి. ప్రణాళికేతర పద్దు కింద సవరించిన అంచనాలు 82,101 కోట్లు కాగా, ప్రణాళిక పద్దు కింద సవరించిన అంచనాలు 50,663 కోట్లు ఉన్నాయి. ప్రణాళిక బడ్జెట్ అంచనాల మీద సవరించిన ప్రణాళిక వ్యయం అంచనాలు 103.11% కాగా, బడ్జెట్ అంచనాల మీద ప్రణాళిక వ్యయం 94.85 ఉంది. ప్రణాళికేతర వ్యయాన్ని ఎంతో శ్రద్ధతోనూ పెద్దగా కోతలు విధించకుండాను నిర్వహించగలిగాము. 2016-17 గాను రెవెన్యూ లోటు 4,597 కోట్లు కాగా, ఆర్థిక లోటు 19,163 కోట్లు. ఇవి రాష్ట్ర స్థూలోత్పత్తిలో వరుసగా 0.73%, 3.06%గా ఉన్నాయి. బడ్జెట్ అంచనాలు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 156,999 కోట్ల వ్యయాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం 125,912 కోట్ల మేరకు అంచనా వేయబడగా, క్యాపిటల్ వ్యయం 31,087 కోట్లకు అంచనా వేయబడింది. ఇందులో ప్రజా రుణముల కింద అసలు చెల్లింపుల కోసం కేటాయించిన 8,009 కోట్లు కలిసి ఉంది. 2016-17 బడ్జెట్ అంచనాల కన్నా 2017-18 బడ్జెట్ అంచనాల మొత్తం మీద
15.70% పెరుగుదలను చూపిస్తూ ఉన్నాయి. రెవెన్యూ వ్యయం సుమారు 10.28% పెరగనుండగా క్యాపిటల్ వ్యయం 2016-17 ఆర్థిక సంవత్సరం కన్నా 44.54% ఎక్కువగా ఉన్నది. రెవెన్యూ లోటు 416 కోట్ల మేరకు ఉండగలని అంచనా వేయగా ఆర్థిక లోటు సుమారు 23,054 కోట్ల మేరకు ఉండగలదని అంచనా. ఆర్థిక లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3% ఉండగా రెవెన్యూ లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో చిన్న అమెండ్మెంటు రివర్స్లో పడింది. ఆర్థిక లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.05 ఉండగా ఆర్థిక లోటు రాష్ట్ర స్థూలోత్పత్తిలో 3% ఉండగా రెవెన్యూ లోటు రాష్ట్ర స్థూలోత్పత్తిలో 0.05% ఉండగలదు. ముగింపు. మన రాష్ట్రం అభివృద్ధి పయనంలో చూపిస్తున్న ఈ స్ఫూర్తిని 2017-18 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే విధంగా కొనసాగించగలదని నేను నమ్ముతున్నాను. స్వామి వివేకానందుల స్ఫూర్తిదాయకమైన మాటలతో నా ప్రసంగాన్ని ముగించబోతున్నాను. స్వామి వివేకానందులు ఇలా అన్నారు: మనం ఎలా ఉంటున్నామంటే అందుకు మనం ఎట్లా రూపొందాలనుకుంటున్నామో అందుకు కూడా మనమే బాధ్యులము. మనల్ని తీర్చిదిద్దుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నదానికి గతంలో మనం చేపట్టిన పనులే కారణము. కాబట్టి మనం మన భవిష్యత్తులో ఎలా ఉండబోతామో మన ప్రస్తుత ప్రణాళికలే నిర్ణయిస్తాయి. అందువల్ల మనం ఎట్లాంటి కృషి చేపట్టాలో మనం తెలుసుకొని తీరాలి. ఈ మాటలతో నేను ఈ బడ్జెట్ను గౌరవ సభ ముందు ఆమోదం కోసం ఉంచుతున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.